శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కర్మ మార్గ సాఫల్య కథనం. శ్రీ వరాహ భగవానుడు ఇట్లు చెప్పెను. పొనిరాలా, నేను చెప్పిన తీరున కర్మాలు ఆచరించేవాడు ఎట్లు సఫలత్వం పొందునో చెబుతాను. అప్పుడప్పుడు ద్వాదశియందు దుంపలు కూరలు తింటూ పాలు తాగుట, మౌనవ్రతం అవలంబించి సాత్వికాహారం భుజింపవలను. చెదరని చిత్తాన్ని కూర్చుకుని అహంకారం వదిలివేసి మనస్సును ఇంద్రియాలను అణిచివేసుకుని నన్నే హృదయాన్ని నిలుపుకోవాలి. షష్ఠి, అష్టమి, అమావాస్య రెండు పక్షంలందు, చతుర్దశి, ద్వాదశి అను తిథులందు మిథున కర్మం జోలికి పోరాదు. ఇట్లు యోగ విధానంతో చెడని వ్రతం కలవాడై కర్మమాచరించేవాడు పవిత్రమైన హృదయం కలవాడై ధర్మంతో కూడిన వాడై విష్ణులోకానికి పోవును. అతనికి అలసట, ముసలితనం, మతి చంచలత, రోగం అనేవి కలగవు. విండ్లు, ఖడ్గములు, శరీరములు, గదులు గల 18 భుజములు కలవాడగను. నా సంబంధమగు ఈ కర్మం వల్ల కలుగు ప్రయోజనం చెప్పెదను. ఈ విధంగా నా అర్చన విధి చేసిన వాడు 60,600 సంవత్సరాలు నా లోకాన ప్రతిష్ట పొందును. వసుంధర, ఇప్పుడు దుఃఖాన్ని గురించి చెప్పెదను. తగు విధములకు ఉపచారాలతో పోగొట్టుకునదగు దుఃఖములెటువో వివరింతును. ఎల్లప్పుడూ అహంకారం పైకొనగా, మోహం చుట్టుకొనగా నన్ను శరణ పొందకుండుట కంటే మిక్కిలి దుఃఖం ఏముండును. అన్నీ తినవాడు, అన్నింటినీ అమ్మువాడు, నమస్కారం మాడినవాడు అయి నన్ను శరణ పొందనివాడు పొందు దుఃఖం కంటే మించినది ఏమి కలదు. పెక్కు విధాలతో, పాకాలతో అన్ని తీరులకు అన్నములను సిద్ధపరచుకుని వైశ్వదేవం చేయక తాము తినకుండుట కంటే మించిన దుఃఖమేది. వైశ్వదేవ సమయాన కానవచ్చిన అతిథికి పెట్టక తినవాడు పొందు దుఃఖం కంటే మించినదేమి. తృప్తి పొందడు, లోభం నందే నిలుచును, పరుల భార్యలను తాకుచుండును, ఇతరులను బాధించుచుండును, బుద్ధి లేని వాడగును. దీనికి మించిన దుఃఖమేది. ఇంటిలో నివసిస్తూ పుష్కలంగా మంచి పనులు చేయక చావు దాపురించినప్పుడు పొందు దుఃఖం కంటే మించినదేది. ఒక ఏనుగు కాని, గుర్రం కాని, వాహనం కాని తనకు ముందు వెనుకలుగా పోవుచుండుటను చూడకుండుట కంటే మించిన దుఃఖమేది. కొందరు నెయ్యి, మంచి ధాన్యాలతో అలరారు భోజనం, మాంసంతో పాటు తినుచుండగా కొందరు సారం లేని కూడు తింటారు. అంతకంటే మిగిలిన దుఃఖమేది. కొందరు మేలిమి వస్త్రాల, భూషణాలు గల హంసతూలికా తల్పాలపై నిద్రిస్తుండగా కొందరు గడ్డి పరకలపై వాలి ఉందరు. అంతకంటే దుఃఖమేమీ ఉండను. ఒక నరుడు తన పుణ్యకర్మాల చేత పరమసుందర రూపం కలవాడై ఒప్పారును. కొందరు వికృతాకారాలతో కానవత్తరు. అంతకు మించిన దుఃఖమేది. విద్వాంసుడు, ప్రయోజనం సాధించువాడు, గుణములెరిగినవాడు, సర్వశాస్త్రాల్లో ఆరితేరినవాడు అయి ఒకడుండగా కొందరు మూగవారై కానవత్తును. దానికి మించిన దుఃఖమేది. ధనమున్నను కొందరు పిసినగొట్టలై భోగాలకు దూరమగదురు. దాత దరిద్రుడగుచుండును. ఇంతకంటే దుఃఖమేది. 2 భార్యలు, 1 పురుషుడు, వారిలో ఒకటి నికృష్టురాలు, అంతకంటే దుఃఖమేది. పంచభూతాలతో ఏర్పడిన మనుష్యత్వాన్ని స్థితి పొంది ఉన్నను శరణు కోరరు. ఇంతకు మించి దుఃఖమేది. అన్ని వర్ణాలలో ఉత్తమమైన బ్రాహ్మణ భావమును పొంది పాపకర్మములందు ఆసక్తి కలిగి ఉండుట కంటే మించిన దుఃఖమేది. ఉత్తమురాలా, ఇట్లు నన్ను నీవడిగిన దుఃఖకర్మల నిశ్చయాన్ని గురించి సర్వభూతముల హితము కోరి చెప్పితిని. ఓ నిర్మలాంగి, శుభకర్మ మెట్టుదని నన్ను అడిగావు, చెబుతున్నాను. నేను చేయు కర్మ నిర్ణయం వినము. విస్తృతమైన కర్మం ఉనరించి నా భక్తులయందు నివేదించవలైన బుద్ధి ఎవనికి కలుగును వాడు సుఖం పొందును. నన్ని అర్చించి అందు నివేదించిన ఉత్తమముగా మిగిలిన అన్నం భుజించట కంటే మించిన సుఖమేది. 3 కాలాల్లో నన్నే శరణ పొంది సాయంకాలం చేయి సంధ్యావందనం చేయుట కంటే సుఖమేది. దేవతలకు, అతిథులకు, మనుజులకు అన్నమసకి మిగిలిన అన్నాన్ని తర్వాత తినవాని కంటే సుఖవంతుడెవడు. తన ఇంటికి అతిథి రాగా ఏదో కొంత అతనికి ఇచ్చి అతన్ని నిరాశనుగా పంపకుండుట కంటే సౌఖ్యతరం ఏముంటుంది. నెల నెల అమావాస్య నాడు ఎవని పితరులు తర్పణాలు పొందుదురో అంతకు మించిన సుఖమేమి కలదు. భోజనాలకు వచ్చిన వారికి ముఖంలో ఏ భేదం లేని అనురాగ భావంతో యవాన్నమెడుట కంటే సౌఖ్యమేముండును. 2 లేక ఇంకనూ మించిన సంఖ్యలో భార్యలున్నప్పుడు బుద్ధి నశింపక సమంగా ఎవడు చూడగలడో అంతకు మించిన సుఖమేముండును. విశుద్ధమగు అంతరాత్మతో అహింసయు పాటింపవలనను అట్లు అహింసచే ఆనందపడు శుద్ధుడు సుఖం పొందును. సుందర రూపం గల ఇతరుల భార్యలను చూసి ఎవని మనసు చెల్లించదో, ఎవని మనసు వారి యందు ప్రవర్తించదో వానికంటే సుఖం కలవాడెవ్వడు. ముత్యములు, రత్నములు, సువర్ణాభరణాలు మొదలగు వాడిని మట్టి ముద్దల వలె చూడగలిగిన దానికంటే మించిన సుఖమేది. గుర్రములు, ఏనుగులు గల 2 సైన్యాలు తన దారియందు ఆనందంతో ఉండగా ప్రాణాలు కోల్పోయిన వారు పొందు సుఖం కంటే మించినది ఏమి కలదు. కుత్సితమైన పని చేపట్టక లాభ నష్టాలకు వగవక సంతృప్తితో జీవించట కంటే మించిన సుఖమేముండును.
వసుంధర, స్త్రీల విషయాల్లో భర్తకి ఇదే వ్రతం. తన వల్ల ఆమె సంతోషం పొందాలి. ఇంతకు మించి సుఖమేది? ఐశ్వర్యం సమగ్రంగా ఉన్నను పండితుడై పురుషుడు 5 ఇంద్రియాలను నిలవరించి ఉండవాడైనచో అంతకంటే సుఖమేముండను? అవమానాన్ని సహిస్తూ కష్టం నందు మనసు వికలం కాక ఉండుట అను ఇట్టి స్పష్టంగా తెలిసిన ప్రవర్తన కలవాని కంటే సుఖవంతుడెవ్వడు? కోరికయో నా పుణ్యస్థలాన ప్రాణం విడిచట కంటే మించిన సుఖం ఏముండను? తల్లిని తండ్రిని దేవతలే సర్వకాలంలో పూజించట కంటే మించిన సుఖమేముండను? ప్రతి మాసమందును ఋతుకాలమందే మిథున కర్మము ఇతర వ్యక్తుల యందు మనసు పెట్టక ఆచరించట కంటే మించిన సుఖమేమి కలదు? నన్నెట్లు చక్కగా పూజించునో అట్లే సర్వదేవతలందునూ శ్రద్ధ కలవాడై పూజించువానికి నేను దూరం కాను. అతడు నా విషయమున చెడడు. శుభశీల, ఈ విధంగా అన్ని లోకముల మేలును కోరి నీవు నన్ను అడిగిన శుభాశుభాల వినిశ్చయం నీకెరిగించి తిని. ఓం శాంతి శాంతి శాంతి.